నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఏవైతే మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇదంతా తప్పు, దీన్ని మేము స్వాగతించట్లేదు, వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి అంటున్నాయి. అలానే పీపీపీ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఇదంతా తప్పు అంటున్నారు. ఎవరైనా మెడికల్ కాలేజెస్ని తీసుకుంటే ప్రైవేటు వ్యక్తులు, మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళు అంతు తేలుస్తాము, ఇవన్నీ మేము వెనక్కి లాక్కుంటాము అని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రోజు జరిగిన శాసన మండలి సమావేశంలో కూడా వారంతా పోడియం మీదకి వచ్చి వాళ్ళు చేసిన రచ్చ ఏదైతే ఉందో కాస్త ప్రశ్నార్థకంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది, వైసీపీ వాళ్ళ స్టాండ్ ఏదైతే ఉందో ఇందులో ప్రజలకు ఉపయోగపడేదా, లేదంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం మేము ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడం కోసం ఉపయోగపడేదా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఏదైతే ఇప్పుడు వైసీపీ తీసుకున్న డెసిషన్ ఉందో మెడికల్ కాలేజీల విషయానికి వచ్చేసేపటికి దీని గురించి మీరు ఏమంటారు? దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా మందికి తెలియదు. అంటే మెడికల్ కాలేజ్ అంటే అదేదో ప్రభుత్వం కట్టేస్తుంది అని అనుకుంటున్నారు. ఒరిజినల్గా ఆ ప్రభుత్వం ఏదో పర్మిషన్ తీసుకొచ్చేసింది అనుకుంటున్నారు. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మెడికల్ కాలేజీలకి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ అది. కరోనా తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి విధ్వంసం, కరోనా వల్ల విధ్వంసం జరిగింది. చావులు చాలా లక్షల మంది చనిపోయారు, ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు, దేశంలో చనిపోయారు. అయితే అప్పుడు ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రా, కొరత ఎంత ఉంది, బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, లేకపోతే హాస్పిటల్ కొరత, మెడిసిన్ కొరత, మ్యాన్ పవర్ కొరత, ఇవన్నీ కూడా తెలిసి వచ్చింది ప్రభుత్వానికి. తెలిసి వచ్చి ఏం చేసిందంటే, దేశంలో 536 జిల్లాలు ఉంటే 536 జిల్లాలకు కాను ఒక్కొక్క జిల్లాలో ప్రతి చోట హాస్పిటల్ పెట్టాలా, ఒక డిస్టిక్ హాస్పిటల్ పెట్టాలా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలి, దాంతోపాటు వైద్య సీట్లు కూడా కేటాయించాలనేది భారతదేశం మొత్తానికి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. అట్లాగా ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. మనకున్న జిల్లాలు అప్పుడు ఎన్ని? 17 జిల్లాలు. 17 జిల్లాలు కానీ 17 వచ్చినాయి. తర్వాత జిల్లాలు విభజన జరిగింది, అది ఇంకా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, అది వేరే విషయం. ఆ 17 జిల్లాల్లో వచ్చిన భాగంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పాటి రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బును దానికి ఇచ్చి చేయాలి అనే దీంతో, లేదా పీపీపీ మోడ్లో చేసుకోవచ్చు, లేదా హైబ్రిడ్ మోడల్లో చేసుకోవచ్చు. హాస్పిటల్ శాంక్షన్ ఇచ్చి కొంత డబ్బు ఇచ్చి సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి కానీ లేకపోతే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ నుంచి కానీ సీట్లు ఇప్పించి వాటిని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి ప్రతి జిల్లాలో హాస్పిటల్ స్పెషాలిటీస్ని పెంచాలా, ఇన్ఫ్రాన్ పెంచాలా అన్నది కాన్సెప్ట్. ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఆటోమేటిక్గా నర్సింగ్ వస్తుంది, ఆటోమేటిక్గా పారామెడికల్ కోర్సెస్ వస్తాయి. ఒక మెడికల్ స్టూడెంట్స్తో పాటు రిలేటెడ్గా పారామెడికల్ కమ్ నర్సింగ్తో రావడం వల్ల ఒక్కొక్క సంవత్సరానికి ఒక 400-500 మంది కాలేజీ నుంచి, మెడికల్ ఫీల్డ్ టచ్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు ఒక్కొక్క కాలేజీ నుంచి. అట్లా ఒక కొన్ని 10ల సంఖ్యలో కాలేజీలు కొన్ని వేల మంది ప్రొఫెషనల్స్ బయటకు వస్తారు. వేల మంది ప్రొఫెషనల్ బయటకు రావడం వల్ల ప్రజలకి హెల్త్ విషయంలో రేషియో తగ్గుతుంది. ఐ మీన్ టు సే, ఇప్పుడు మనకున్న రేషియో ఏంటంటే ప్రతి 12,000 మందికి ఒక డాక్టర్ అండ్ సెటప్ ఉంది, పారామెడికల్ ఉంది. అది తగ్గాల, అది 1500 మందికో 1000 మందికో రావాలి, రేషియో రావాలన్నమాట. ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ సెటప్. ఒక డాక్టర్ సెటప్ మీన్స్ 1:18 అంటారు దాన్ని. 1:8 అంటే ఒక డాక్టరు 18 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఒక నర్సు, మేల్ అండ్ ఫీమేల్, అట్లాగే ఒక అటెండర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఇలా ఒక 18 మందికి హయ్యెస్ట్ ఉద్యోగాలు కల్పన చేయగలిగేది డాక్టర్ వృత్తి మాత్రమే. దాని తర్వాత మిగతా అన్నీ ఇస్తారనమాట. అట్లేంటంటే ఇప్పుడు మనకు 12,000 మందికి దగ్గర రమారమి సబ్జెక్టు కరెక్ట్. అది 12,000 మందికి ఒక డాక్టర్ సెటప్ ఉంది. అది 1:1000 రావాలి. అంటే ఎంతమంది రావాలి? డాక్టర్స్తో పాటు పారామెడికల్ ఎంత రావాలి? అందువల్ల అంత వస్తే రేపు పొద్దున కరోనా లాంటివి ఏదైనా ఉత్పాతాలు ఏమైనా వచ్చినప్పుడు ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగంగా ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ జరుగుతుంది దేశం మొత్తం మీద. ఈ విషయాలు ఎవరికి తెలియదు చాలా మందికి. ఏంటంటే ఇప్పుడు హౌస్ హోల్డ్స్, ఒక మెడికల్ స్టూడెంట్ ఎప్పుడు కూడా ఒక గ్రామాన్ని, ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ అడాప్షన్ అనేది దేశం మొత్తం మీద జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియటం లేదు. అడాప్షన్ అంటే ఏంటి? ఆ డాక్టరు ఆ కుటుంబాన్ని 5 ఏళ్ళు ట్రావెల్ అవుతాడు.
ఈ 5 ఏళ్లలో వాళ్ళ ఇంట్లో మేల్ ఫీమేల్ ఏజ్డ్ చిన్నపిల్లలకు ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి జబ్బులు, ఆ ప్రాంతంలో ఏ రకమైన వైరస్ వస్తుంది, ఆ ప్రాంతంలో ఏ రకమైన బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, వర్షం పడినప్పుడు ఎట్లుంటుంది, ఎండాకాలంలో ఎట్లా ఉంటుంది, చలికాలంలో ఏ డిసీజెస్ వస్తాయి, అక్కడ జనరల్గా కామన్గా వచ్చే డిసీజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ జెనెటికల్ మార్పులు కానీ ఏ రోగాలు ఎక్కువ ఆ ఏరియాలో ఎక్కువ ఏ జబ్బులు వస్తాయి, సపోజ్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, ఈ నోట్ అవుతుంది అన్నమాట. అడాప్షన్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీలు ఇక్కడ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. క్యాన్సర్లో ఏ రకమైన క్యాన్సర్ లేదు, మూత్రపిండాల వ్యాధి, ఇక లేదు లివరు, లేదు బ్రెయిన్, లేదు ఇంకోటి ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది ఏమంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా యొక్క ఫుల్ డీటెయిల్స్, వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, తర్వాత డిసీజెస్, వాటరు, కంటామినేషను, జెనెటికల్, ఇవంతా కూడా ఒక ఇన్పుట్ అనేది మనకు రీసెర్చ్కి పనికొస్తుంది అనమాట. దాన్ని బట్టి మందులు తయారు చేయొచ్చు, దాన్ని బట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఆ ప్రాంతంలో స్టేట్ను అలర్ట్ చేయొచ్చు. ఇదంతా బ్రాడర్ కాన్సెప్ట్తో చేసినటువంటి ప్రోగ్రామ్ అది. దాన్ని ఇతనేదో పెద్ద సాధించేసినట్టు, ఇతనే మెడికల్ కాలేజ్ కట్టేసినట్టు, ఇతనేదో మెడికల్ కాలేజ్ స్టేట్ నుంచి ప్రపోజ్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినట్టు, సెంట్రల్ గవర్నమెంట్ వాటినేదో ఒప్పుకొని రివర్స్ ఇతనికి ఇచ్చినట్టు ఇతను ఫీల్ అయిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో సంబంధం లేదు. కాలేజీలు రావటంలో దేశం మొత్తానికి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్రప్రదేశ్ కోటా ప్రకారం ఎన్ని రావాలో అన్నీ వచ్చినాయి. ఇంతే జరిగింది. ఇందులో వాళ్ళేదో 10 సార్లు సంఖలో ఫైల్ పెట్టుకొని ఢిల్లీకి పోయి మేము మెడికల్ కాలేజ్ పెడతాము, మాకు సీట్లు అలాట్ చేయండి, ఇంతకుముందు ఉండేది. అది ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ప్రపోజల్ పెట్టాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ వెళ్ళాలా, దానికి పార్లమెంట్లో సీట్ల అలొకేషన్ జరగాల, డిపార్ట్మెంట్కి వెళ్ళాలా, డిపార్ట్మెంట్ నుంచి కౌన్సిల్కి రావాలా, కౌన్సిల్ ఇన్స్పెక్షన్ జరగాల, ఇన్స్పెక్షన్ అయిన తర్వాత సీట్ల అలొకేషన్ కావాలా. దట్ ఈస్ ద ప్రొసీజర్ ఓల్డ్ డేస్. నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అనౌన్స్డ్. ఒక్కొక్క జిల్లాకి ఇన్ని సీట్లు, ఇన్ని కాలేజీలు, ఇంత ఇన్ఫ్రా అని డెవలప్ చేసింది. కాబట్టి అందులో మాయా మంత్రం ఏముంది జగన్మోహన్ రెడ్డిది? అతని ఇన్ఫ్లుయెన్స్ లేదు, స్టేట్ డబ్బు లేదు, అతను ప్రపోజల్ పెట్టలేదు, అతనికి వచ్చింది లేదు, చచ్చింది లేదు. ఇట్స్ ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ కాన్సెప్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మన ప్రెస్ మీట్లోని అలానే కొన్ని వాళ్ళ అఫీషియల్ పేజెస్లో కూడా వేస్తుంది ఏంటి అంటే 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాము, అందరూ మెడికల్ కాలేజీల దగ్గర ఆగి ఆహా ఓహో అనుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కట్టిన మెడికల్ కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయంటారు? ఇప్పుడు ఆయన చెప్పే మాటలు విని నేను కూడా ఆహా నువ్వు తీసుకొచ్చావా అని అనాలా. ఆయన అన్నట్టు ఆహా అనాలన్నాడు కదా, నేను కూడా ఆహా అంటున్నా. నువ్వు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజలా 17 మెడికల్ కాలేజీలు? కానే కాదు. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ మెడికల్ కాలేజెస్ టు అక్రాస్ ది కంట్రీ ఇన్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్. 536 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఈ దేశంలో, 536 జిల్లాలకు. నార్త్ ఈస్ట్ స్టేట్లో నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్, సిక్కిం, త్రిపుర, అస్సాం, ఇవన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు, సిస్టర్ స్టేట్స్ అంటారు వాటిని. అక్కడ కూడా వచ్చినాయి. జమ్మూ కాశ్మీర్లో వచ్చినాయి, కేరళలో వచ్చినాయి, ఆంధ్రాలో వచ్చినాయి. ఇప్పుడు మేమనాలి అంతా ఆహా ఇంత అబద్ధాలు చెప్తారా అని మేమనాలి. ఇప్పుడు మరి బిల్డింగ్లు కట్టేశారు, అందులో క్లాసెస్ జరిగిపోతున్నాయి అన్నారు. కొన్ని వీడియోల్లో చూస్తే బిల్డింగ్లు కనీసం పిల్లర్స్ వరకు లేపేసి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు, ఒక బిల్డింగ్లు 2 బిల్డింగ్లు కంప్లీట్ అయినాయి. ఆ ఒక్క బిల్డింగ్ 2 బిల్డింగ్ మెడికల్ కాలేజ్ కాదు. మెడికల్ కాలేజ్ అంటేనే ఇట్స్ ఏ రీసెర్చ్. దీనికి విషయ పరిజ్ఞానం ఉండాలా, జ్ఞానం ఉండాలా, సబ్జెక్ట్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలి. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడేటప్పుడు అంటే ఏ విషయం గురించి అయినా సరే మాట్లాడాలంటే కొద్దిగా జ్ఞానం ఉండాలా. ఈ విషయం పట్టుగా మెడికల్ కాలేజ్ విషయానికి వచ్చేసరికి జ్ఞానం ఉండాలా. మెడికల్ కాలేజ్ అంటేనే ఇట్స్ రీసెర్చ్ సెంటర్. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, మెడికల్ స్టూడెంట్స్ ఆ ప్రాంతంలో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ డేటా అంతా ఇక్కడికి వస్తుంది, ఆ పేషెంట్లందరినీ తీసుకొస్తారు, ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. ఈ డేటాను మొత్తం ఢిల్లీకి పంపిస్తారు, పూణేకి పంపిస్తారు, అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వస్తుంది, వీళ్ళు మళ్ళీ ఆ విలేజ్కి వెళ్తారు. ఇట్స్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ ద ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీట్మెంట్. దానికి ఇంత ఒక బిల్డింగ్ చూపించి ఇది మెడికల్ కాలేజ్ అంటే కాదు. ఒక 50,000 అడుగులు కట్టేసి మెడికల్ కాలేజ్ మొత్తం కంప్లీట్ అయిందంటే కాదు. ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే 10 లక్షల సేఫ్టీ కావాలి. మినిమం 750 బెడెడ్ ఉండాలా, ల్యాబ్స్ ఉండాలా, హెచ్ఓడీలు ఉండాలా, క్లాసులు ఉండాలా, ఓపీలు ఉండాలా, ఆపరేషన్ థియేటర్స్ ఉండాలా, ఓపెన్ స్పేస్ ఉండాలా, క్యాంటీన్లు ఉండాలా, ఇవన్నీ ఉండాలా. ఒక బిల్డింగ్ కాదమ్మా. ఒక బిల్డింగ్లో నువ్వేదో మెడికల్ కాలేజ్ కడతాంటే కాదు. అది అండర్ కన్స్ట్రక్షన్ నుండి ఎండింగ్ ఉన్నవి మేము కూడా చెప్పుకుంటున్నాం. మేము కూడా నువ్వు 17 దాంట్లో మేము 17 పీపీపీకి ఇలా 10 ఇచ్చాం. అవి కొన్ని అయినాయి, 2 ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాయి. ఇవి పీపీపీలో ఉన్నాం. అసలు పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ అంటే ఎవరు?
ఇప్పుడున్న ప్రజలు ప్రజలంటే ఎవరు? ప్రభుత్వం. ప్రజలంటేనే ప్రభుత్వం. ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యం అంటే గవర్నమెంట్ ప్రైవేట్ భాగస్వామ్యంలో. ఇక్కడ ప్రైవేట్ వాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ 1994లో మేము ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన టైంలో వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ దేశంలో పీపీపీ మోడ్లో చతుర్ముఖి రోడ్లని వేశారు. ఇప్పుడు మనం NHIA నేషనల్ హైవేస్ అప్పట్లో ఉండేది కానీ అంత యాక్టివ్ ఉండేది కాదు. అప్పుడే బాగా విగరస్ యాక్టివ్ అయింది అది. ఆ రోజు ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి టెండర్లు ఇచ్చి కొన్ని 100 కిలోమీటర్ల దేశం వేస్తే నా కళ్ళ ముందర నాకు తెలిసినంత వరకు చిత్తూరు నుంచి కోల్కతా వరకు 94లో స్టార్ట్ అయితే ఒక 4-5 ఏళ్ల తర్వాత కంప్లీట్ అయింది అది. దట్ వాజ్ ద ఫస్ట్ రోడ్ ఇన్ ద కంట్రీ. ఇటు 4 లైన్ అటు 4 లైన్ 8 లైన్స్ రోడ్ రెడీ అయింది దేశంలో. అట్టాడు 5 హైవేలు ఏమో వేశారు. అది చిత్తూరు తర్వాత తమిళనాడు రాణిపేట అనే దగ్గర నుంచి స్టార్ట్ అయితే అప్పుడు కోల్కతా వరకు వెళ్ళేది. నేను ట్రావెల్ చేశా అది రోడ్డు జరిగేటప్పుడు. ఇట్స్ నాట్ నౌ, ఇట్ ఈస్ 27-30 years బ్యాక్, నాట్ నౌ. ఆ డెవలప్మెంట్ తర్వాత అప్పుడు టోల్ గేట్స్ అనేవి అప్పుడే దేశంలో ఇంట్రొడ్యూస్ అయినాయి. టోల్ గేటులో 100 రూపాయలు 200 రూపాయలు వసూలు చేసే మొన్నటి వరకు కూడా ఆగస్టు 15 వరకు కూడా 20-30 సంవత్సరాలు వసూలు చేశారు. నౌ యు ఆర్ ఎంజాయింగ్ విత్ ది 15 రూపీస్. 15 రూపాయలతో టోల్ గేట్కి వెళ్ళిపోతున్నాం. 8 లైన్ రోడ్స్ వచ్చాయి, 10 లైన్ రోడ్స్ వచ్చాయి. ఏం గవర్నమెంట్ వేసిందా? గవర్నమెంట్ డబ్బా కాదు. ఇట్స్ ఏ పీపీపీ మోడ్. పీపీపీలతోటి రోడ్లు ఎంత డెవలప్ అయింది. ఈరోజు మనం ఈ దేశ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు కదా 15 రూపాయలతో. దేశంలో ఉన్న పోర్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ FDCల కింద వచ్చేటివి, ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ కింద వచ్చేటివి. అట్లాగా ప్రతి రంగంలో కూడా ప్రైవేట్ అనే వ్యక్తి బ్యాంకు హెల్ప్ తోటి తన దగ్గర ఉన్న డబ్బులతోటి గవర్నమెంట్ ఇచ్చే ప్రాజెక్టులో గవర్నమెంట్ కొంత పార్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్యాంక్ తోటి కొంత పార్ట్ డెవలప్ చేయటం వల్ల ఈ దేశ నిర్మాణము గత 30 సంవత్సరాల్లో విగరస్గా డెవలప్ అయింది. ఇది అర్థమయ్యేటోడికి అర్థమవుతుంది, అర్థం కానివాడికి వెధవ అనుకుంటాడు. కొన్ని లక్షలాది కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్న డబ్బు బ్యాంకుల దగ్గర పబ్లిక్ సెక్టార్లో ఉన్న బ్యాంకును పబ్లిక్ కోసం అని చెప్పేసి గ్రౌండింగ్ చేయటం వల్ల అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో బ్యాంకులు బాగా డెవలప్ అయినాయి. ప్రైవేట్ వాడికి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది ప్రైవేట్లో, ప్రజలకు ఉపయోగపడింది. అదే పీపీపీ అంటే. ఇప్పుడు ఇంకొత్త మోడల్ వచ్చింది, అది హైబ్రిడ్. దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ మోడల్. ఆ హైబ్రిడ్ మోడల్ గురించి చెప్తే వీళ్ళు చచ్చిపోతారు. పీపీపీకే ఇట్లా గిలగిలగాడుకుంటున్నారు. దట్ ఈస్ ఇంకా ఫార్ బెటర్ దాన్ పీపీపీ హైబ్రిడ్ మోడల్. ఇప్పుడు ఫారిన్లో అంతా బాగా రన్ అవుతుంది, ఇండియాలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నది. సో ఇంకా కంప్లీట్ ఎంటర్ అవ్వలేదు కాబట్టి పీపీలోకి తీసుకున్నారు. ఇది పూర్తి ప్రైవేటుకు కాదు, పూర్తి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి హాస్పిటల్స్, ఇన్ఫ్రా, రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ఆపరేషన్స్, ఎవ్రీథింగ్. ప్రజలకు ఉచితంగా వైద్యం దొరుకుతుంది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ నుంచి వస్తుంది, భాగస్వామ్యంతో డబ్బులు వస్తుంది. ఆ డబ్బు పెట్టడం వల్ల ఒక 2-3 సంవత్సరాలు కాలేజీలు స్టార్ట్ అయిపోతే దాదాపు 15,000 మందికి డాక్టర్సు, మెడికల్ రిలేటెడ్ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు వస్తాయి. 15,000 నుంచి 20,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. అది 15 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో అది ఈ పీపీపీ మోడ్లో రన్ అవటం వల్ల ప్రభుత్వం మీద భారం పడకుండా పేదలకు ఉచితంగా వైద్యంతో పాటు రీసెర్చ్తో పాటు వాళ్ళకి ఆ అక్కడ ఉన్న ఇన్ఫ్రా డెవలప్మెంట్తో పాటు ఆ ప్రాంతం డెవలప్మెంట్తో పాటు 15 ఏళ్లలో దగ్గర 45,000 మందికి, అంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ 3 times. ప్రజలు పెరుగుతారు, పేషెంట్లు పెరుగుతారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. 45,000 మందితో పాటు 45,000 మందికి ఉద్యోగాలతో పాటు ప్రభుత్వానికి ఒక 30 నుంచి 40,000 కోట్ల రూపాయలు ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చే ఇన్కమ్ మళ్ళీ ఎవరి కోసం ఖర్చు పెడతారు? ప్రజల కోసం ఖర్చు పెడతారు. దిస్ ఈజ్ కాల్డ్ పీపీటీ. సో ఇది ఇస్ ఎ బ్రాడర్ కాన్సెప్ట్. కొంతమంది అపర మేధావులు కొంతమంది తయారయ్యారు సమాజంలో. వాళ్ళకి దేశంలో డెవలప్మెంట్ జరగకూడదు, రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగకూడదు, ప్రజలకు ఏదో అందుబాటులో ఉండకూడదు, ప్రజలు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలి, అన్నీ ప్రభుత్వమే చేయాలా, ప్రైవేట్ అనేది ఎంకరేజ్ చేయకూడదు, ప్రైవేట్లో ఉద్యోగాలు ఇవ్వకూడదు, అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, భూములు ఇవ్వకూడదు, కరెంటు సబ్సిడీలో ఇవ్వకూడదు, పరిశ్రమలు పెట్టే వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు. ఇవన్నీ జరిగితే ప్రజలు డెవలప్ అయిపోతారు, ప్రజలు నాలెడ్జబుల్ అవుతారు. కాబట్టి ఓట్లు వేయరు, వాళ్ళు నచ్చినట్టు ఓటు వేసుకుంటారు. కాబట్టి మా పబ్బం గడవదు. కాబట్టి ఎంతసేపు అయినా సరే ఒక మోడల్ని తప్పులు పట్టడమే. కానీ ప్రపంచీకరణ జరిగింది ఈ భూ ప్రపంచం మీద. ఈ మేధావులుగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది ముసుగేసుకున్నటువంటి వెధవులు, వాళ్ళకే చెప్తున్నా, ఈ వెధవులకు ఈ భూ ప్రపంచంలో చైనా, రష్యా, కమ్యూనిస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ గురించి చెప్పేటోళ్ళకి చైనా కమ్యూనిస్ట్ దేశం, రష్యా పార్షల్, వెనుజులా కమ్యూనిస్ట్, క్యూబా కమ్యూనిస్టిక్, అట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి దేశంలో. ఆ దేశాల్లో కూడా పీపీపీ నడుస్తోంది.
అపర మేధావులుగా చెప్పుకొని కొంతమంది వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టు భావజాలం మాకుంది, మేము సోషలిజం వైపు మాట్లాడతామనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. ఓకే. ఆ దేశాల్లో కూడా ఇదే నడుస్తుంది, లేకపోతే చైనా ఇంత డెవలప్ అయ్యేది కాదు. అక్కడ ఇంకా మోనోపాలి నడుస్తుంది జింగ్పింగ్ దీంట్లో రెడ్ ఆర్మీ దాంట్లో. అక్కడ కూడా ఫారిన్ డిజర్మెంట్స్ లక్షలాది కోట్లు మొత్తం అంతా ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది అక్కడ, ప్రపంచానికి కావాల్సినంత ప్రొడక్షన్ నడుస్తుంది చైనాలో. అక్కడ దాని గురించి తప్పులు పట్టరు, దాని గురించి మాట్లాడరు. వెనుజులా తప్పులు పట్టరు, క్యూబా తప్పులు పట్టరు. ఇక్కడ మాత్రం వీళ్ళకి అపర మేధావులుగా చెబుతున్నటువంటి సోషలిస్టు భావాలు కలిగి ఉన్నాము అని ముసుగేసుకొని ఎవరి కోసమో ఇండైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకి చెప్తున్నాయి మాట. ఈ భూ ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా, బ్యాంకుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేయలా, పరిశ్రమలు రాలా, తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలా. ఇవన్నీ దేశంలో ఉన్నటువంటి లేదు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా సంస్థలు ఎదగడానికి మూల కారణం ఏంటంటే ప్రైవేట్, పబ్లిక్ అండ్ బ్యాంకింగ్. ప్రజలు, మూలధనం ఉన్నవాళ్ళు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఈ మూడింటిని కొలాబరేట్ చేసి మానవ వనరులు, తెలివి, డబ్బు, ఈ మూడు కొలాబరేట్ అయినప్పుడు ప్రపంచంలో డెవలప్ అయిన దేశాలు మన ముందు ఎగ్జాంపుల్స్గా చాలా కనపడుతున్నాయి. చిన్న కంట్రీ లైక్ జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇటలీ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, మలేషియా కావచ్చు, చిన్నగానే కనపడుతాయి. కానీ దే ఆర్ ఇంక్లూడింగ్ ది పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాంకింగ్. ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రభుత్వమే అన్నీ చేసేస్తుంది, ప్రభుత్వమే అన్నీ చేయాలా, ప్రభుత్వమే కూర్చోబెట్టి ప్రజల్ని సాకాలా అంటే అది అసాధ్యం. ఈ భూప్రపంచంలో జరగదు. ఇదే మన ప్రపంచీకరణలో తెలుసుకోవాల్సింది. కాబట్టి పీపీపీ మోడ్లో చేస్తున్నారు. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ పీపీపీని వ్యతిరేకించే వాళ్ళు మూర్ఖులు అంట నేను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.